నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పర్టికులర్ మ్యారేజ్ డేట్స్న చేసుకోవటం వల్ల కూడా విడిపోతుంటారు. అంటే అవొక డేంజరస్ మ్యారేజ్ డేట్స్ అని మీరైతే చెప్తూ ఉంటారు సార్. కానీ చాలామందికి అనుమానాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే కనుక మేము మా జాతకాలు చూపించే ముహూర్తం పెట్టించుకున్నాము, శాస్త్రీయంగా అందరి మధ్యనే పెళ్లి చేసుకున్నాము, అలాంటప్పుడు ఎందుకు అలా అవుతాయంటారు, ఎందుకు విడిపోతాము అని చాలామంది అయితే మనకి ఛాలెంజింగ్గా కామెంట్స్ పెడుతూ ఉంటారు సార్. కాకపోతే మనం చూస్తూనే ఉన్నాం, చాలామంది అలా శాస్త్రీయబద్ధంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా నెలల్లోపే విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో లక్షలు పెట్టి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. సో ఆ డేట్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఎట్లా చూసుకోవాలంటారు? మనం ముహూర్తంకి బలం ఉంటుందా, లేకపోతే డేట్స్కి బలం ఉంటుందా? ఒకసారి ఈ విషయాలు క్లియర్గా చెప్తానమ్మా. చాలా వీడియోలో కూడా చెప్పాను. ముఖ్యంగా ఫస్ట్ అది మీరు మ్యారేజ్తో చాలామంది ఏంటంటే పెద్దలు కుదిర్చిన మ్యారేజెస్ ఎక్కువ ఉంటున్నారు. వాళ్ళ కష్టాలు వచ్చినా సరే, ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఏదొచ్చినా సరే ఎక్కువ శాతం లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళల్లో మ్యారేజ్ డేట్స్ బాగాలేకపోతే వెంటనే విడిపోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ చెప్పేవాళ్ళు ఉండరు, ఇదంతా ఉండదు. నేను లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మనం ఏ మ్యారేజ్ అయినా సరే ఒక మంచి డేట్స్ ఉండాలి. ఆ మంచి డేట్స్ ఉంటే వీళ్ళ లైఫ్ ఏమవుతుందంటే సక్సెస్లోకి వెళ్తుంది. సక్సెస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ సక్సెస్ మీద ఫోకస్ చేస్తారు. కానీ ఇంట్లో సమస్యలు, ఇంట్లో ప్రాబ్లమ్స్, అంటే సక్సెస్ అంటే ఏంటి, మనీ వస్తుంటాయి. మనీ వచ్చినప్పుడు సక్సెస్ లైఫ్లో మంచి పేరు ఉంటుంది, ఇదంతా కూడా మళ్ళీ 100% బాగుంటారు. కానీ ఇక్కడ కొన్ని మ్యారేజ్ డేట్స్ ఉన్నాయి, ఇవి వెరీ డేంజరస్ మ్యారేజ్ డేట్స్. ఈ డేంజరస్ మ్యారేజ్ డేట్స్ ఏంటంటే 4, 7, 8. ఇవే ఎందుకు డేంజరస్? ఇది రాహు, గొడవలు కొట్లాట్లు క్రియేట్ చేస్తారు. 4, 13, 22, 31. ఇది కేతు, 7, 16, 25, 8, 17, 26. శని, రాహు, కేతువు, శని. వీళ్ళు చేసే పని ఏంటి? రాహు యొక్క పని ఏంటి? ఆయన గొడవలు పెట్టుకోవాలి, గొడవలు ఇది కావాలి, ఒక విజన్స్ని పెట్టుకోవాలి, ఏదైనా కోరికలు పెట్టుకోవాలి. ఆ కోరికలు తీరకపోతే ఇక్కడ ముఖ్యంగా గొడవలు దారితీస్తుంది. అది ఏ విధమైన గొడవలైనా కావచ్చు. ఒకటి డబ్బు కోసం గొడవలు కావచ్చు. డబ్బు కోసం అంటే అదనపు కట్నం కోసం వేధించే చాష్టలు కూడా దీంట్లోనే ఎక్కువ ఉంటాయి చాలా. ఎందుకంటే కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. కొంతమంది వ్యక్తి మంచి వ్యక్తిత్వం అయింటే కనుక ఈ డబ్బు కోసం అతని బిజినెస్ లాస్ అయిపోతాడు. అతనికి ప్రతి ఒక్కటి కూడా గొడవలు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. దీంట్లో కూడా వాళ్ళకి ఏ గొడవలు లేని వాళ్ళు ఉంటారు. నా కామెంట్స్ కూడా చాలామంది చేశారు ఇంతకుముందు వీడియోస్ చేసినప్పుడు, మీరు భలే చెప్తున్నారు సార్, నాకు మా ఫ్యామిలీ బాగుంది, అనవసరం అపోహ పుట్టిస్తున్నారంటే. మిగతా మరి ఒక్క వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు బాగుందన్నారు. దాదాపు మరి 90% అందరు మా మ్యారేజ్ డేట్ బాగాలేదని రీమ్యారేజ్ ఎందుకు వచ్చి చేసుకున్నారు వాళ్ళు? దాదాపు ఒక 450 to 500 మెంబర్స్ వరకు నేను రీమ్యారేజ్లు చేశాను. దాదాపు 20+ వాళ్ళకి, 20K+ వాళ్ళకి మొబైల్ నెంబర్స్ ఇచ్చాను. మెయిన్గా వాళ్ళ లైఫ్ బాగుండాలని చెప్పేసి రీమ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. 6 బ్యాచ్లకు చేశాను నేను. అయితే ఇక్కడ రాహుకు సంబంధించింది ఒకటి, వాళ్ళ భార్య భర్తల గొడవ వలన చాలామంది విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది గొడవలు పడుతూ, కొట్లాటలు పడుతూ, ఏదైనా పడుతూ, అన్ని పడుతూ కూడా అలాగే ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటూ వాళ్ళు ఉన్నారు. కొంతమంది చంపుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుకుంటూ ఈ 4వ నంబరు, ముఖ్యంగా ఈ 4వ నంబర్ ఏం చేస్తుందంటే వాళ్ళు ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత ఇది ఉన్నా సరే అశక్తుల్ని చేస్తుంది. ఇది డబ్బు పరంగా రాకుండా చేస్తుంది. రీసెంట్గా ఒక అతను మంచి మన సెంట్రల్ లెవెల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, అతని మ్యారేజ్ డేట్ 22 అయింది. అతనికి శాలరీ రాక సెంట్రల్ వైజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, అన్ని కంపెనీలకు సెంట్రల్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ వాటికి చూస్తాడు సాఫ్ట్వేరు. అతనికి ఒక కాంట్రాక్ట్ కంపెనీ తీసుకుంది. 6 months నుంచి శాలరీ లేదు అతనికి. మనీ పరంగా ఇబ్బందులు పడుకుంటూ భార్యాభర్తలు, నువ్వు చేసే పనేమో ఇంత పెద్దగా ఉంది, డబ్బు ఎందుకు రావట్లేదు అని ఇంట్లో గొడవలు స్టార్ట్ అయిపోయినాయి.
చేసే పని అన్ని ఊర్లకు తిరుగుతున్నావు. వాళ్ళ మ్యారేజ్ కోడ్ ఏంటంటే 4/7 అంటే 22 మ్యారేజ్ వచ్చింది, 4/7 వచ్చింది. ఇతను ఇంటి దగ్గర ఉన్నాడు. 7 ఏం చేస్తుంది, అన్ని తిప్పుతుంది, ఊర్లన్నీ తిప్పుతుంది, అన్ని చోట్ల తిప్పుతుంది, అంత చేస్తుంది. 4 ఏం చేస్తుంది, గొడవ పెట్టిస్తుంది. ఈ రెండు కూడా కాంబినేషన్ వచ్చినందుకు అతనికి మనీ రావట్లేదు, ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినాయి. రీమ్యారేజ్ చేసుకోమన్నాను అంటే ఈ విధంగా చేస్తుంది. ఇక్కడ 7కి వచ్చేసరికి భార్యాభర్తల అన్యోన్యత ప్రేమతత్వం చాలా బాగుంటుంది. మనీ పవర్ అనేది తగ్గిపోతుంది, బిజినెస్ పరంగా తగ్గుతుంది. వీళ్ళ లైఫ్లో యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ. ఇక్కడ దీని ప్రాబ్లం ఎక్కడ చేస్తుందంటే 7తో 5 ఇయర్స్ నుంచి మొదలు పెడుతుంది. ఇది 10 ఇయర్స్ నుంచి దీని ప్రభావం అంటే నెగిటివ్ ఇంపాక్ట్, యాక్సిడెంట్స్ కావచ్చు, మనీ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది 15 ఇయర్స్ తర్వాత నుంచి దీని ప్రాబ్లం స్టార్ట్ చేస్తుంది. వీళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నా సరే వీళ్ళ లైఫ్లో సక్సెస్ పోయి మనీ పరంగా సెట్ అవుతారు, కాకపోతే వీళ్ళకు దూరం చేస్తుంది భార్యాభర్తలను ఎక్కువ శాతం. ఇక్కడ చాలా డేంజరస్ ఇది కూడా. నెక్స్ట్ 8 కష్టతరమైన పనులు చేపిస్తుంది. ఇది ఎక్కువ శాతం కష్టపడతారు, ఎక్కువ సర్వీస్లో ఉంటారు, అంత చేస్తారు. కానీ డబ్బు వీళ్ళు 100% కష్టపడితే వీళ్ళకి వచ్చే మనీ పవర్ 10% మాత్రమే. చాలా 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 కష్టాలు పడాలి వీళ్ళు వీళ్ళ లైఫ్లో. ఇక్కడ వీళ్ళు కూడా సక్సెస్ అవుతారు. కొంతమంది ఎట్లా సక్సెస్ అవుతారు, ఇప్పుడు నేను చాలా వీడియోలో చెప్తూనే ఉన్నాను. మన మ్యారేజ్ డేటు 75% ఇంపాక్ట్ ఉంటుంది. మన మ్యారేజ్ డేట్ ఏది వచ్చినా సరే అది 25% వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు, భార్యాభర్తలు ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ 4 కానీ 7 కానీ 8 కానీ ఎవరైనా సరే 25% వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్తో వీళ్ళు సర్వైవ్ అవుతుంటారు, వీళ్ళ పేర్లతో సర్వైవ్ అవుతుంటారు, వీళ్ళ మొబైల్ నెంబర్తో సర్వైవ్ అవుతుంటారు. ఇక్కడ 75% వీళ్ళ లైఫ్లో చూపించేది ఈ మ్యారేజ్ డేట్. కాబట్టి ఇది కూడా మనది కరెక్ట్గా ఉంటే మన లైఫ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్సెస్ బాటలో హాయిగా తీసుకెళ్ళి ముందుకెళ్ళిపోతుంది. ఇది చూసుకొని ముందుకెళ్ళండి. 100% మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఈ 4 కానీ 7 కానీ 8 కానీ ఉంటే, అంటే 8, 17, 26 ఇట్లా ఉంటే కనుక ఇవి చూసుకొని చేసుకుంటే, చేసుకునే ముందే ఫస్ట్ మ్యారేజ్ మంచిది చేసుకుంటే కనుక, ఇప్పుడు చాలా మందికి పెట్టించాను నేను ఈ ఇయర్లో, ఈ 2026లో ఎంతో మందికి పెట్టించాను. ఫస్ట్ మ్యారేజ్ ముహూర్తాలు మంచి పెట్టుకోండి చెప్పగా ఇప్పుడు వస్తున్నారు. 4 ఏళ్ళ నుంచి చెప్తా ఉంటే మ్యారేజ్ డేట్స్ మంచి పెట్టుకోండి అంటే ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ అమ్మ నాన్న చూసిన లైఫ్ లాంటిది వీళ్ళు చూడొద్దు. చాలా మంది ఇప్పుడు తల్లిదండ్రులు బాగాలేకున్నా కూడా కొడుకుని బాగా చదివించాలి, కొడుకుని బాగా చూసుకోవాలి, వాళ్ళ మ్యారేజ్ డేట్ మంచిది చేయాలి అనేది ప్రతి ఒక్కరు కూడా, అమ్మాయిలకు కూడా మంచిది చేయాలని చెప్పేసి అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఫోన్ చేస్తున్నారు. కొంతమందికి నేను వాళ్ళ అబ్బాయిలకు ఇలాంటి సెంటిమెంట్స్ లేవు, మాకు పంతులు గారు చెప్పిందే కావాలని చెప్తున్నారు. కానీ అట్లా కాదమ్మా, ఇట్లా అని అంటేసరికి పంతులు గారులతో కూడా మాట్లాడి, పంతులు గారు ఇలాగా ఒకటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ మ్యారేజ్ డేట్ సక్సెస్ నేను గ్యారంటీ ఇస్తా, వీళ్ళ లైఫ్ 100% బాగుంటుంది అని. ఎవరైనా సరే నేను మళ్ళీ ఛాలెంజ్ అనుకోకండి, ఇది ఈ డేట్లో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటారు అని చెప్పి చేయండి. క్లియర్గా చెప్తున్నా, ఎందుకంటే ఎవరికి ఛాలెంజెస్ కాదు ఇవి. నేను పెట్టిన డేట్ ఏదైతే ఉందో 100% సక్సెస్ అవుతారు, ఇది గ్యారంటీ. ఎవరైనా వేరే వాళ్ళు చాలా నాతో వాదనలు కూడా చేశారు చాలామంది. చేస్తే మీరు పెట్టే మ్యారేజ్ డేట్ వీళ్ళు సక్సెస్ అవుతారని నీకు గ్యారంటీ ఇస్తావా? నేను ఇస్తానని చెప్పాను. గ్యారంటీగా ఉంటుంది. మీరు ఇక్కడ ఏదో డబ్బులు ఖర్చు అయ్యేదే లేదు, ఏమీ లేదు. ఒక మంచి డేట్ పెట్టుకోండి, మంచి లైఫ్. అంటే ఇక్కడ ఈ మ్యారేజ్ డేట్ ఏంటంటే మన ఫ్యామిలీ ఎవరి మ్యారేజ్ డేట్ అయినా సరే గ్రోత్ని ఇస్తుంది. ఎలాంటి గ్రోత్? మనీ గ్రోత్ని ఇస్తుంది. ఈ మనీ గ్రోత్ ఏంటి? గ్రహ ప్రభావం ఏదైతే మంచి గ్రహం ఉందో ఆ మంచి గ్రహం ప్రభావం అనేది వీళ్ళ బాడీలోకి వచ్చేస్తుంది. ఏదైతే మంచి డేట్ లేదో ఆ డేట్ దాని ప్రకారంగానే వీళ్ళ లైఫ్ అనేది ఉంటుంది. ఇది చూసుకొని ముందుకెళ్ళాలి. గ్యారంటీగా మంచి మ్యారేజ్ డేట్ చేసుకుంటే లైఫ్ మాత్రం 100% గ్యారంటీ, 1% కూడా డౌటే లేదు. తప్పకుండా. సో విన్నారు కదా, అంటే మ్యారేజ్ డేట్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం చాలా విషయాలు తెలుసుకున్నాము. ఒక్కసారి మీ లైఫ్ కనుక సార్ చెప్పిన డేట్స్కి తగ్గట్టు, అంటే అట్లా మిస్ మ్యాచ్గానే ఉంది మీ లైఫ్, సార్ చెప్పిన సిచ్యువేషన్స్కి మీ లైఫ్
అంటే కంపాటబిలిటీ ఉంది అంటే అనిపించింది అంటే ఒకసారి రీమ్యారేజ్ గురించి కానీ లేకపోతే కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి డేట్స్ గురించి కానీ ఒకసారి కన్సిడర్ చేయాలి అంటే కింద సార్ నెంబర్ ఇస్తున్నాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.